ముందుగా ఒక గురు పౌర్ణిమ నాడు ఇలాంటి మంచి ప్రోగ్రాంలో పాల్గొనడం అనేది బహుశా మా అమ్మగారు మా నాన్నగారు చేసుకున్న అదృష్టం అయి ఉండాలి, నా పూర్వజన్మ సుకృతం అయి ఉండాలి. ఒక గురు పౌర్ణిమ నాడు ఇట్లాంటి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయాలి అనడం, ఆరుట్ల గ్రామంలో ఇక్కడున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ఒక ప్రోగ్రాం నిర్వహించడం అనేది, అది కూడా గురు పౌర్ణిమ నాడు అనేది ఖచ్చితంగా గొప్ప విషయం. ఇక్కడ టీచర్లు ఎవరున్నారండి? టీచర్లు ఐ థింక్ అది అనుకున్నాను, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ టీచర్లు అని. ఇంకెవరున్నారండి టీచర్లు? ఏ పూర్వ జన్మలోనూ అదృష్టం చేసుకుంటే టీచర్లుగా పుడతాం. నాకు తెలిసినంత వరకు భారతదేశాన్ని పాకిస్తాన్ నుంచి కాపాడుతున్న సరిహద్దులో సైనికుడు ఎలాగో ఈ దేశాన్ని, ఈ జాతిని బడుల్లో, స్కూళ్ళల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లోని కాలేజీల్లో ఒక బోర్డు మీద అక్షరాలు చెబుతూ ఈ జాతి నిర్మాణం చేస్తున్న టీచర్లు కూడా ఈ దేశాన్ని కాపాడుతున్న సైనికులు. ఒక గురు పౌర్ణిమ నాడు ఇలాంటి టీచర్లతోటి మీతోటి మాట్లాడటం నా అదృష్టం. గత 25 ఏళ్లుగా టీచర్గా ఉన్న నాకు తెలుసు ఎంత కష్టమో టీచింగ్ చేయడం అన్నది. మామూలు కష్టం కాదు. ముదుర్లు, దేశముదుర్లు, అలాంటి వాళ్ళతోటి మామూలు విషయం కాదు. కానీ సహనం కోల్పోవద్దు. మన కడుపున పుట్టిన పిల్లలలాగో ఇంకొక తల్లి కడుపున పుట్టిన పిల్లలు కూడా అలాగే. వీళ్లకు సేవ చేయడం అంటే మన పూర్వజన్మ అదృష్టం. ఏ జాబ్ అయినా చేయవచ్చు, ఏదైనా చేయవచ్చు, కానీ స్కూల్లో ఉంటే మాత్రం, టీచర్గా ఉంటే మాత్రం మన అదృష్టవంతులం. ఒక హోటల్ పెడితే ఒక వ్యక్తికి ఒక పూట భోజనం పెట్టచ్చండి. ఒక మెడికల్ షాప్ పెడితే ఒక వ్యక్తికి ఒక మెడిసిన్ ఇచ్చి కాపాడవచ్చు. ఒక హాస్పిటల్ పెడితే ఒక డాక్టర్ ద్వారా ఒక వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడవచ్చు. కానీ ఒక టీచర్ అయితే తరం తరం నిరంతరం జ్ఞాన జ్యోతిని ప్రపంచానికి వెలిగించవచ్చు. ఈ దేశపు ప్రధానమంత్రి కూడా, ఈ దేశపు రాష్ట్రపతి కూడా, ఈ దేశపు భారత న్యాయమూర్తి కూడా, ప్రధాన న్యాయమూర్తి కూడా, సుప్రీంకోర్టు జడ్జిలు కావచ్చు, మరొకరు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మొట్టమొదటి గురువు అమ్మ అయితే ఆ తర్వాత గురువు మాత్రం టీచరే. గురు పౌర్ణిమ నాడు మీతో మాట్లాడటం. ఎవరికైనా చెప్పండి ఏం చేస్తున్నారు అంటే, ఎవరైనా అడిగితే ఏం చేస్తారు మీరంటే, అంటే నేను టీచర్ అండి, నేను టీచర్గా. అలా చెప్పొద్దు. సింహం గర్జించినట్టు చెప్పండి. జాతి పునర్నిర్మాణంలో ఉన్నామని చెప్పండి. ఈ దేశంలో ఆ పక్కన సోషల్ మీడియా, ఈ పక్కన సినిమాలు, ఆ పక్కన రాజకీయాలు, ఈ పక్కన క్రికెట్, ఆ పక్కన ఆటలు, ఇలా అనేకమైన మధ్యలో వీళ్ళని కాపాడటానికి పుట్టిన మహోన్నతమైన సేవియర్స్ మీరు, రక్షకులు మీరు. నాకు ఇందాక జై జయ తెలంగాణ పాట, తెలంగాణ జాతీయ గీతం, రాష్ట్ర గీతము పాడుతుంటే కళ్ళు చెమర్చిని. 2 కారణాలు. ఒకటి, ఆ పాట రాయడం కోసమే పుట్టాడేమో అనిపిస్తుంది అందస్త్రీని చూస్తే. నాకు తెలిసి కొన్ని 10 సార్లు మా ఇంటికి వచ్చి ఎక్కడ కలిసిన ఆలింగనం చేసుకుని అక్కడలా అన్నా అంటూ ఉన్నా. అది ఒక కారణమైతే, అదేమో దుఃఖపు బాష్పం అయితే, ఇంకొక ఆనంద బాష్పం ఏమిటంటే, ఈ పిల్లలు జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అన్నప్పుడు, జై తెలంగాణ జై అన్నప్పుడు వాళ్ళు రిథమిక్గా ఓ పక్కన కాలు కొడుతూ ఓ పక్కన చెయ్యెత్తుతూ మీరు పాడారు చూసారా, అలాంటి కోటి రతనాల తెలంగాణ వీళ్ళకి స్వతంత్రులు మీరు. రాబోయే రోజుల్లో ఈ తెలంగాణకు ఉపయోగపడే చేద్దాం.
ఈ తెలంగాణలో అనేక స్కూళ్ళు ఉన్నాయి, ప్రైవేటు స్కూళ్ళు ఉన్నాయి. ఆ ప్రైవేటు స్కూళ్ళల్లో బాగా డబ్బున్నవాడు జాయిన్ అవ్వచ్చు. కానీ ఈ సమాజంలో డబ్బు లేని వాళ్ళు, కొంతవరకు అనాథలు, నిమ్న వర్ణాల వారు, గుడికి బడికి కూడా దూరమైన వాళ్ళు, ఎవరెవరికైతే ఇక్కడ సమాజంలో చదువు అందదో, ఎడ్యుకేషన్ ఎవరికైతే అందదో, అలాంటి ఎడ్యుకేషన్ ఇచ్చే పవిత్రమైన దేవాలయాలు ఏమైనా ఉన్నాయంటే అవి గవర్నమెంట్ స్కూళ్ళు. అలాంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక మోడల్గా క్రియేట్ చేస్తూ అలాంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక మోడల్గా క్రియేట్ చేస్తూ ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించి, విద్యా సామ్రాజ్యాన్ని నిర్మించి, ఇలా ఉండాలి గవర్నమెంట్ స్కూల్ అని ఒక మోడల్ క్రియేట్ చేసి రాబోయే తరాల వారికి, రాబోయే స్కూళ్ళకి ఒక మోడల్ క్రియేట్ చేసేందుకు ఖచ్చితంగా అయితే మాత్రం ముఖ్యమంత్రి గారికి అభినందనలే. కానీ అంతకన్నా ముందు కూడా స్థానిక శాసనసభ్యులైన రంగారెడ్డి గారికి, మల్లి రంగారెడ్డి గారికి అందులో భాగస్వామ్యమైనందుకు మనందరము కూడా. అరే తమ్ముళ్ళు చెల్లాయిలు, ఏంటి మీకు నాకు ఏజ్ ఎక్కువ కదా, అన్నేంటి మనల్ని తమ్ముడు చెల్లాయి అంటున్నాడు అనుకుంటున్నారా? మీలో 5వ తరగతి వాడు చేయొద్దండి. 5వ తరగతి అంటే 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అంటే 5వ తరగతి వాళ్ళకి ఆ సర్టిఫికేట్గా 10 ఇయర్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అంటే 17 ఇయర్స్ ఉంటాయి. అంటే 10 ఏళ్ల వాళ్ళ నుంచి 17 ఏళ్ల వరకు అందరికీ ఒకలాగే చెప్పడం కష్టం కదా. ఏం చేద్దాం మరి, ఏం చేద్దాం బంగారాలు? నేను బయట నుంచి వచ్చిన ఒక గెస్ట్ అనుకోకండి. నేను ఎక్కడో హైదరాబాద్ నుంచి ఒక గంటో అరగంటో మాట్లాడటం కోసం మీ దగ్గర వచ్చాను అనుకోకండి. నన్ను ఒక బాబాయ్ అనుకోండి, నన్ను ఒక మామయ్య అనుకోండి, బాగా జుట్టు నెరిసిపోయిందిరా అంటే తాతయ్య అనుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ ఒక గంట సేపు ప్రపంచాన్ని మర్చిపోయి, గంట కాకపోతే అరగంట, అరగంట కాకపోతే 2 నిమిషాలు ప్రపంచాన్ని మర్చిపోయి మాత్రం నా మాట వినే ప్రయత్నం చేయండి. ఎంతసేపు మాట్లాడమంటారు? 2 అవర్స్. అరే నేను 2 అవర్స్ మాట్లాడితే వింటామని వాళ్ళు చేయొద్దంటారా? అందరూ చేస్తున్నారు. యాక్చువల్గా వెనకాల మా తమ్ముడు ఎత్తరండి, ఆ ఇంటర్మీడియట్ వాడు ఎత్తరండి, వాళ్ళు తెలివైన వాళ్ళు. రై నేను 1 అవర్ చాలు అన్నవాళ్ళు చేయొద్దండి. 1 అవర్ చాలు, హాఫ్ అన్ అవర్ చాలు అన్నవాళ్ళు చేయొద్దండి. హాఫ్ అన్ అవర్ చాలా, 3 మినిట్స్ చాలు అన్నవాళ్ళు చేయొద్దండి. ఇంటర్మీడియట్లో ఉన్న మీతోటి మళ్ళీ ప్రత్యేకంగా వస్తాను నేను. మామూలుగా అయితే ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళతో 10th క్లాస్ వాళ్ళతో మళ్ళీ వస్తా మళ్ళీ వస్తా అన్నట్టుగా. ఎప్పుడు వచ్చామని కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అన్నది పాయింట్. ఎంతసేపు మాట్లాడామన్నది కాదు, ఏం మాట్లాడుకున్నామన్నది పాయింట్. అవునా కదా? ఎస్ ఆర్ నో? గట్టిగా, ఇంకా గట్టిగా. నేను మీకు ఏం నేర్పుతానంటే ఏమి నేర్పను. A B C D నేను ABCDEFGH వరకు నేర్పుతాను. అవి నేను నేర్పను. తర్వాత కావాలని చూద్దాం. మళ్ళీ ABCDEFGH వరకు మాత్రం వెళ్తాను నేను. డీలోకేనా? ఎస్ ఆర్ నో? అరే వెనకాల ఎస్ ఆర్ నో? వీటిలో ఫస్ట్ ఏం చెప్పాలి మీకు?
బంగారంలో మొదటి అక్షరం జీ. మీరందరూ బంగారు తల్లులు, బంగారు తండ్రులు తెలంగాణకి. సరిపోదు, సరిపోదు ఇంకా. తెలంగాణ తల్లికి పుట్టిన బంగారు తల్లులు, బంగారు తండ్రులు కాబట్టి గోల్డ్లో జీ ఫస్ట్ కాబట్టి నేను ఫస్ట్ జీ చెప్తాను. జీ ఫర్ గోల్. గోల్ అంటే లక్ష్యం. ఏర్పరచుకోండి, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. ఎందుకు పుట్టామో తెలుసుకోండి, ఒక జీవితంలో ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోండి. ఇప్పుడు కుక్క పిల్లని అడగండి, కుక్క కుక్క నువ్వు పెద్దయ్యగా ఏమవుతావు అని అడగండి. చెప్తున్న సమాధానం, కుక్క కుక్క నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అని అడగండి. చెప్తున్న సమాధానం ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? నో. ఈ ప్రపంచంలో ఎదగాలనే కోరిక, ఉన్న చోట నుండి ఉన్నత స్థానానికి వెళ్ళాలనే కోరిక ఒక్క మనిషికి మాత్రమే ఉంటుంది, జంతువుకి ఉండదు. బట్టలు వేసుకోవాలని, మైకులు కనిపెట్టాలని, ఒక కెమెరా కనిపెట్టాలని, కళ్ళజోడు కనిపెట్టాలని, స్కూళ్ళు కట్టాలని, ఒక బిల్డింగ్ నిర్మించాలని, ఒక జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ఒక్క మనిషికి మాత్రమే ఉంటుంది. ఆమె ఎవరు తెలిసినా మీకు? ఐఏఎస్ ఆఫీసర్. మీలాగే ఒక 20 ఏళ్ల కిందటో 15 ఏళ్ల కిందటో ఎప్పుడో ఒకప్పుడు అక్కడ కూర్చున్నారు. అక్కడ కూర్చున్న ఆవిడ ఇవాళ ఈ జిల్లాకి జాయింట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్గా ఉన్నారు. అడిషనల్ కలెక్టర్గా ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్. నేను ఇందాక చెప్తున్నదే, మీ ఇంటి పక్కన కుక్క పిల్లనో పిల్లి పిల్లనో పిలిచి పిల్లి పిల్లి నువ్వు పెద్దయ్యగా ఏమవుతావంటే చెప్పలేదు. జీవితంలో ఎదగాలనే కోరిక మనిషికి మాత్రమే ఉంటుంది. అత్యంత ప్రాచీన కాలాల్లో మానవుడికి ఎదగాలనే కోరిక ఉంది. మీకు కథ చెప్పనా? చెప్పనా వద్దా? గట్టిగా. సార్, వేదిక మీద ఉన్నవాళ్ళు మీకు ఎంత టైం పడుతుంది అది, కానీ నేను వెళ్తే స్పెండ్ చేస్తుంటాను. టైం అవుతుంటే మీరే చెప్పండి. ఎందుకంటే మీ విలువైన సమయం కూడా మాకు ఇంపార్టెంట్. మేము యూత్ కాబట్టి. స్టోరీ చెప్పనా వద్దా? ఈ స్టోరీ నేను చెప్పిన తర్వాత మళ్ళీ మీరు ప్రపంచానికి చెప్పాలి. మీకున్న ప్రపంచం ఏంటంటే ఇది, ఇక్కడ చెప్పాలి. ఇవాళ ఇంటికి వెళ్ళి డైరీ రాయండి. డైరీలో ఇప్పుడు నేను చెప్తాను, కథలో ఉన్న హీరో పాత్ర రాయండి. రాస్తారా? రాయరా? ఎస్. శ్రద్ధగా వినండి. నేను డేట్స్, ఇయర్స్ అవి చెప్పడం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేందుకు సింపుల్గా చేసేస్తా. 1930s ఓ కుర్రాడు, చాలా బుజ్జి కుర్రాడు, వాడు నిజంగానే అప్పుడు చదువుతున్నది. రా, కంగారు పడుతున్నావా? దా పైకి రా. ఒక బుజ్జి కుర్రాడు, వీడంత ఉంటాడు యాక్చువల్గా. 5th క్లాసా? 7th క్లాస్. అరే భలే దొరికేవరా నాకు నువ్వు. సరిగ్గా 1932లో ఇలాగే 7th క్లాస్ చదువుతున్న కుర్రాడు ఒక బేస్బాల్ అంటాం, అంటే మనం మామూలు ఆట ఆడుకునేందుకు ఏదో ఆడతాం కదా, ఫుట్బాల్. అలాగా ఇప్పుడు నేను చెప్తాను కదా, అమెరికా కాబట్టి అమెరికాలో దాన్ని బేస్బాల్ అంటారు. సో బేస్బాల్ని ఆడుకుంటూ వెళ్ళాడట. బేస్బాల్ ఆడుతుంటే ఆ బాల్ వెళ్ళి పక్కింట్లో ఆగింది. పక్కింటికి వెళ్ళి ఆ బాల్ తీసుకుందామని ఆ కుర్రాడు అనుకున్నాడట. పక్కింట్లో ఉన్న ఇద్దరు కొట్టుకుంటున్నారు. సరే, వాళ్ళు ఎవరైనా పక్కన పెడదాం, మొత్తం మీద కొట్టుకుంటున్నారు. ఏందిరా 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 అని కొట్టుకుంటున్నారు. మనం అలా కొట్టుకుంటాం కదా, కొట్టుకోమా? కొట్టుకోవద్దు. నేను అది కూడా ఎక్కడో చెప్తాను. మీకు
పరస్పర స్నేహం కావాలి, కానీ పరస్పర ద్వేషం కాదు. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపం ఉంది, అదే దైవం. నేను ఎలాంటి వాడినో నా పక్కన వాడు కూడా అలాంటి వాడే. నాకు ఆకలేస్తుంది, నీకు ఆకలేస్తుంది. ఎవరిని ద్వేషించవద్దో, అందరినీ స్నేహంతో చూద్దాం, ద్వేషంతో ఏమీ చేయలేం. సరే పక్కన పెడదాం. ఇద్దరు కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటుంటే అందులో ఒకరు ఇంకొకరు అన్నారట, వాడిద్దరు ఏ బి అనుకుందాం సరదాగా. ఏ అనేవాడు బీతో అన్నాడట. యాక్చువల్గా మొగుడు పిల్లలు. సరే మీకు చిన్న పిల్లలు కాబట్టి స్టోరీ మార్చి చెప్తున్నాను, బుజ్జోడు కదా. ఏ బీతో అన్నాడట, రే నాతో దెబ్బలాట పెట్టుకోవడం కాదు, మన పక్కింటి కుర్రాడు మన పక్కింటి పోరడు చందమామ మీదకి వెళితే ఎక్కడికి చంద్రమండలం మీదకి వెళితే అప్పుడు నాతో మాట్లాడరన్నాడట. ఇక్కడ జాగ్రత్తగా వినండి. 7వ తరగతి చదువుతున్న ఈ కుర్రాడు ఫస్ట్ టైం పక్కన మాట్లాడుకుంటున్న ఇద్దరి మాటల్లో చంద్రమండలం మీద కనుక నేను వెళితే వాడెవడో వెళితే వీడెవడో వెళితే అని మాట అనుకుంటున్నప్పుడు ఈ 7వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల కుర్రాడు అనుకున్నాడట, అసలు నేనే చంద్రమండలానికి వెళితే ఎలా ఉంటుంది అని. మీరు నమ్మరు. అక్కడ కూర్చో. 7వ తరగతి చదువుతున్న ఆ కుర్రవాడు తన జీవితంలో 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అలా వెళ్తూ అమెరికాలో ఉన్న నాసా అనే అత్యద్భుతమైన ఒక పరిశోధక కేంద్రంలో జాయిన్ అయ్యి అక్కడి నుంచి సైంటిస్ట్ అయ్యి, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, 1969లో ఫస్ట్ టైం మానవుడు అంతవరకు కేవలము అంతరిక్షంలోకి మాత్రమే వెళితే చంద్రమండలం మీదకి అడుగు పెట్టడానికి వెళ్ళిన ఆ కుర్రాడి పేరు, ఆ 7వ తరగతి కుర్రాడు పెద్ద అయిన తర్వాత 32 సంవత్సరాల తర్వాత చంద్రమండలం మీదకి ఎక్కిన ఆ కుర్రాడి పేరు నీల్ ఆమ్స్ట్రాంగ్. సరిపోవు చప్పట్లు. ఇవాళ ఏడేసాడు. నువ్వు 6వ తరగతి చదువుతున్నా, 7వ తరగతి చదువు, ఇవాళ ఏడేసాడు. I request all the students here, మా మాటల్ని క్యాజువల్గా తీసుకోకండి. అందులో ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు ఉన్నారు ఇక్కడ, డిగ్రీ చదువుతున్న పిల్లలు ఉన్నారు ఇక్కడ, డిగ్రీ చదవబోయే 10th క్లాస్ చదువుతున్న పిల్లలు ఉన్నారు ఇక్కడ. మీ లైఫ్ ఇంకా ఇంపార్టెంట్. వాళ్ళు ఇంకా చిన్న మొక్కలు. మీరు ఎదిగారు. యు ఆర్ ద రోల్ మోడల్ టు ద నెక్స్ట్ జనరేషన్. నేను చేతులెత్తి మొక్కుతున్నాను, నేను దండం పెట్టి చెప్తున్నాను. ఇంతటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండగా మంచిగా చదవాల్సిందే, నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే. ఎందుకు నేను 10th క్లాస్ అంటానంటే, 10th క్లాస్ అనేది క్రాస్ రోడ్స్ లాంటిది, ఇంటర్మీడియట్ అనేది క్రాస్ రోడ్స్ లాంటిది. ఈ కాలేజీ నుంచి, ఈ స్కూల్ నుంచి మీరు ఒక మంచి ర్యాంకర్ అయి వెళితే ఆ 6వ తరగతి 5వ తరగతి చదువుతున్న పిల్లలకి మీరు రోల్ మోడల్ అవుతారు. మీ బాధ్యత ఇంకా పెరిగింది. అక్కడ వేదిక మీద కూర్చున్న వాళ్ళు కానీ మేము కానీ మా బాధ్యత పెరిగింది. ఇక్కడ సిట్ ప్రాపర్లీ అంటే చూడండి, అడుగు నిటారుగా పెట్టండి, సిట్ ప్రాపర్లీ, గుండెల మీద చేయండి, ఎవ్రీవన్ గట్టిగా చెప్పండి. నేను ఏం చెప్తా చెప్పండి. ఈ రోజు నుంచి గట్టిగా, ఈ రోజు నుంచి నేను ఒక గోల్, GOAL, ఒక గోల్ కోసం కష్టపడతాను, అందుకోసం శ్రమిస్తాను. భారతదేశం నా మాతృభూమి అన్నట్టుగా మా అమ్మకి, మా నాన్నకి, మా ఊరికి ఉపయోగపడే వ్యక్తిని అవుతాను. గట్టిగా ఉపయోగపడే వ్యక్తిని అవుతాను. అందుకని మీరు ఇంకక్కర్లేదు, G for goal. ఓకేనా? ఇంటికి వెళ్ళిన వెంటనే
ఒక బుక్ తీసుకుని మీ గోల్ ఏంటో రాయండి. ఓకేనా? ఓకే. 2, ఇప్పుడు ABCDEFG అయింది కదా, మీకు ఇప్పుడు ఏ లెటర్ కావాలి? ఏ, హెచ్, ఏ లెటర్ కావాలి మీకు? హెచ్, జి, జి ఆల్రెడీ చెప్పాను కదా. ఏ లెటర్ కావాలి? నేను చెప్తాను చూడండి. మీకు నెక్స్ట్ కావాల్సిన లెటర్ ఏంటంటే సి. సి ఫర్ కాన్ఫిడెన్స్. నాకు తెలిసి మీరు లైఫ్లో 1% కూడా, ఒక్కసారి కూడా నిరాశపడకండి. నాకు కొంచెం నమ్మకం ఇవ్వు, కొండల్ని పిండి చేస్తాను అంటాడు ఆలూరి బైరాగి. నేనంతా ఒక పిడికెడు మట్టినే కావచ్చు, కానీ ఈ దేశపు జెండాకి ఎంత పొగరుందో అంత పొగరుంది అంటాడు గుంటూరు శేషేంద్ర శర్మ. దారుణ మారణ దానవ భాషలు ఫేరవ భైరవ భీకర ఘోషలు ఘోషల భాషల కంటల కంటల మంటల చిట్టుపటలు అంటాడు శ్రీశ్రీ. అనుకున్నది సాధించవచ్చని గుర్తుంచుకో. అందుకు దానికి ఆత్మవిశ్వాసం కావాలి, కాన్ఫిడెన్స్ కావాలి. కాబట్టి రెండవ లెటర్ ఏంటి? గట్టిగా సి ఫర్ కాన్ఫిడెన్స్. ఎప్పుడు ఏడవకండి, కన్నీరు కార్చకండి. మనం ప్రతి చిన్నదానికి ఏడుస్తాం యాక్చువల్గా కదా. దేనికి ఏడుస్తాం చెప్తాను. యాక్చువల్గా మన పెన్ ఎవరో పట్టుకుపోతారు. యాక్చువల్గా మన పెన్ కానీ పెన్సిల్ కానీ ఎవరో పట్టుకెళ్తారు. యాక్చువల్గా నా పెన్ను పోయింది అని ఆడటం మొదలు పెడతారు మీరు. లేదా పెన్ను పెన్సిల్ ఇది కాకపోతే కనుక దీనికి మ్యాచ్ అవ్వలేదు, నాకు మ్యాచింగ్ అవ్వలేదు నన్ను. చిన్న వాటికి ఆడవకండి. టీచర్లు ఉన్నారు కాబట్టి, కానీ నిజానికి మార్కులు తక్కువైనా కూడా ఏడవకండి. ఈ మాట బాగుందా లేదా? మార్కులు తక్కువైనా మాత్రం ఏడవకండి. కానీ తక్కువైన మార్కుల నుంచి ఎక్కువ మార్కులు ఎలా తెచ్చుకోవాలో మాత్రం డిసైడ్ అవ్వండి. మీకు అమ్మంటే ఇష్టమేనా? గట్టిగా. నాన్నంటే ఇష్టమేనా? ఒక్కసారి ఎవ్వరూ మాట్లాడకండి. అమ్మ గురించి నాన్న గురించి చెప్తాను. దయచేసి ఎవ్వరూ మాట్లాడకండి. వెనకాల కూడా దయచేసి ఎవ్వరూ మాట్లాడకండి. ఇంటర్మీడియట్ పిల్లలు, I request all the students here, don't have murmuring. అందరూ సార్ నాకేసే చూడండి. మీరు కడుపులో ఉన్నప్పుడు అమ్మ ఇలా పడుకుని ఉంది, పక్కన మీ నాన్న పడుకుని ఉన్నాడు. మీరు లోపల జిక్కు 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 అని ఊపిరిగారు. మీరు అటు ఇటు కదులుతుంటే అమ్మకి నొప్పి పెట్టిందిరా. అమ్మకి నొప్పి, ఆ నొప్పితోటి ఒక్కసారిగా ప్రాణం పోయింది అనిపించిందిరా అని లేచింది. I request all the students here, please be silent. అమ్మ పక్కన ఉన్న నాన్న లేపి, ఏమండి లోపల అమ్మాయి తన్నుతోంది, లోపల అబ్బాయి తన్నుతున్నాడు, ఎప్పుడు బయటకు వస్తాడో అని నాకు తెలిసి నువ్వు లోపల ఉన్నప్పుడు తన్నినా కూడా నీకోసం ఆరాటపడిన మహాతల్లి ఎవరైనా ఉన్నారంటే అమ్మ మాత్రమే అని గుర్తుంచుకో. నువ్వు బయటకు వచ్చేటప్పుడు 6th క్లాసు 7th క్లాసు వాళ్ళకి తెలియదు, కానీ 9th and 10th క్లాసు వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి తెలుస్తుంది. ముఖ్యంగా 10th క్లాస్ వాళ్ళకి బయాలజీ క్లాసులో ఉంటుంది. మన అమ్మ కడుపులో కాళ్ళేమో ఇటు పెట్టి తలకాయ కింద పెట్టి ఉంటాం, కాళ్ళతోటి తన్నుతాం. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనే న్యూటన్ థర్డ్ ప్రకారం నువ్వు అమ్మను తన్ని బయటకు వచ్చావు. ప్రాణం పోయిందా అనిపించింది అమ్మకప్పుడు.
లోపల బాధ. నువ్వు తన్ని బయటకు వచ్చావు. యాక్చువల్గా అలా తన్ని బయటకు వచ్చినప్పుడు అంత ప్రాణం పోతున్నా సరే నీకు ప్రాణాన్ని ఇచ్చిన మహాతల్లి ఎవరన్నారంటే అమ్మ మాత్రమే. రోజు కనీసం ఒక్క పాటైనా అమ్మ మీద పాట విని. యాక్చువల్గా తెలంగాణ మాగాణిలో అమ్మ మీద పాటలు కొన్ని వందలు ఉన్నాయి, ఒక్కటైనా విను. నువ్వు మధ్యాహ్నం 2 3 నా చిన్నప్పుడు నీకు 1 2 ఏళ్ళు ఉన్నప్పుడు మీ అమ్మ అన్నం తింటూ చేయి కడుక్కు అన్నం తిన్నావు అనుకునేసరికి నువ్వు 1 2 3 వేసావు. నువ్వు 1 2 3 వేసినప్పుడు అమ్మ వెంటనే అన్నం తినకుండా చేయి కడుక్కుని నీకు 1 2 3 అన్నీ కడిగి చేసిన మహాతల్లి భూప్రపంచంలో ఎవరన్నారంటే అమ్మ మాత్రమేరా. ఇకపై నీ జీవితంలో అసలైన కథానాయిక ఎవరిని అడిగితే, ద సుప్రీం హీరోయిన్ ఇన్ యువర్ లైఫ్ ఎవరిని అడిగితే అమ్మ పేరు చెప్పు, మీ అమ్మ పేరు చెప్పు. ఇక ఆడపిల్లలారా, ఒక ఆడపిల్ల తండ్రిగా మాట్లాడుతున్నాను. మీకు ఏదైనా అయితే మ్యాచింగ్ కావాలి, ఇది కావాలి, అది కావాలి అన్న అంటే పరిగెత్తుకెళ్ళి నాన్న అన్నీ తెస్తాడు. మీకోసం ప్రత్యేకంగా నాన్న ఎన్ని చెయ్యాలో అన్నీ చేస్తాడు. నాన్నను అమ్మను ఎలా గౌరవిస్తారు? నాన్నను అమ్మను గౌరవించడానికి ఉన్న ఏకైక పాయింట్ ఏంటంటే, మీ స్కూల్లో మీరు స్కూల్ ఫస్ట్ వస్తే, మీకు మంచి మార్కులు వస్తే, ఎవరైనా ఇక్కడ అవార్డు ఇస్తే, ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారు టీచర్లు నీ గురించి చెప్తుంటే అప్పుడు మీ అమ్మ నాన్న పొంగిపోతారు. నువ్వు కనుక తప్పు చేస్తే అమ్మ నాన్న కుంగిపోతారు. ఇప్పుడు చెప్పు, అమ్మకు నాన్నకు ఏం గిఫ్ట్ ఇస్తావు? వాళ్ళు తలెత్తుకుని తిరిగే గిఫ్ట్ ఇవ్వు. ఏం గిఫ్ట్ ఇస్తావు? గట్టిగా. అమ్మ నాన్న తలెత్తుకు తిరిగేలా చేయడమే అసలైన గిఫ్ట్ అని గుర్తుంచుకో. జీవితంలో ఎదిగినప్పుడు మాత్రమే అది సాధ్యం. చెడ్డ అలవాట్లు చేసుకోకండి, చెడ్డ పనులు చెయ్యకండి, చెడ్డ మాటలు వినకండి, చెడ్డ స్నేహాలు చేయకండి. మీరు గమనించారు లేదో, చెడ్డ స్నేహాలు అనే పదం చెప్పడానికి 10th క్లాసు ఇంటర్మీడియట్ దగ్గర వచ్చారు. మీరు గమనించారు లేదో? సెల్ ఫోన్ ఉందా అందరి దగ్గర? సెల్ ఫోన్ లేని వాళ్ళు చేయొద్దండి. సెల్ ఫోన్ లేని వాళ్ళు, ఉన్నవాడు చేయొద్దండి. ఇంతమంది దగ్గర సెల్ ఫోన్ ఉందా? బాగానే డెవలప్ అయ్యాంగా మనం. ఇది ముఖ్యంగా నేను చెప్తున్నది. ప్లీజ్, అందరి దగ్గర ఉన్నాయి. ఫ్యామిలీలో ఉన్నాయా? మీ దగ్గర కాదు, కానీ మీరు అందరూ చూస్తారు. అవునా కదా? అన్నం తింటూ చూస్తారు. యాక్చువల్గా దీనికి ఎడిక్ట్ అవ్వకండి. దీనిలో యాక్చువల్గా నేను మాట్లాడుతుంది ఇంటర్మీడియట్ పిల్లలకి, కొంతవరకు 10th క్లాస్ పిల్లలకి. ఎవరిని అడిగినా ఇంటర్మీడియట్ పిల్లలు చేయొద్దండి. ఇంటర్మీడియట్ 10th క్లాస్ పిల్లలు చేయొద్దండి. నేను మీకోసం చెప్తున్నాను. ఒకసారి మీ అందరూ నాకే చూడండి. దీనికి ఎడిక్ట్ అవ్వకండి. మీరు బాగా చదువుతూ ఉంటారు, అవతల నుంచి మెసేజ్ వస్తుంది వాట్సాప్లో, హాయ్. అవతల నుంచి మెసేజ్, నువ్వేం చేస్తావు? హలో. అవతల నుంచి వాళ్ళే ఉంటారు, ఏం చేస్తున్నావు? యువతల నుంచి వీళ్ళే నువ్వే ఉంటావు, ఏం చేయట్లేదు. అయితే ఏదో చేద్దామా?
ఇక్కడ ఉన్న ముఖ్యంగా టీనేజ్ దాటుతున్న పిల్లలందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను, దయచేసి చెడ్డ స్నేహాల జోలికి వెళ్ళకండి. చెడ్డ స్నేహాలు మాత్రమే కాదు, చెడ్డ అలవాట్లకి వెళ్ళకండి. చెడ్డ స్నేహాలు, చెడ్డ అలవాట్లు అనేదాన్ని కొంచెం పచ్చిగా చెప్తాను. నాకు ముసిగేసిన చేత కాదు. సిగరెట్లకి, మద్యపానానికి, అమ్మాయిలు అబ్బాయిలు స్నేహాలకు మాత్రం దయచేసి లోను కాకండి. జీవితంలో ఒక్కసారి తప్పటడుగు వేస్తే జీవితాంతం నాశనం అవుతాం. నేను మళ్ళీ 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 చెప్తున్నాను. అమ్మ, ఈ బిస్కెట్ లాంటివి తర్వాత ఇద్దాం, ఏమనుకోవద్దు అమ్మా. ఒకసారి ప్లీజ్, తర్వాత ఇద్దాం. ఆపండి. పర్లే కదా అభిషేక్, పర్లే కదా, చివరిలో ఇద్దాం. వాడు పిల్లలని తెలిసి నాకు, వాళ్ళకి ఆకలి వేస్తుందని తెలిసి నాకు, కానీ తప్పదు. అవునా కదా? కావాలంటే కన్సైడ్ చేద్దాం. ఓకేనా? ఆకలి వేస్తుందా బంగారాలు? వేస్తుందా? ఆకలి వేస్తుందా? వాళ్ళు చేయొద్దండి. అరే, ఎక్కువ ఆకలి వేస్తుందా? ఆపేనా మరి? క్లాస్ ఆపేనా? నువ్వునా? 10 నిమిషాలు మాట్లాడుకుందామా? ఓకేనా? కొన్ని చిన్న పిల్లలకి ఇద్దామా? పర్లే కదా, ఉండగలరా? ఒక 1 అవర్, 2 అవర్స్. ఓకే, ఐ లవ్ యూ సో మచ్. ఎస్, ఇలా చూడండి. అందులో మళ్ళీ చెప్తున్నాను, సోషల్ మీడియా కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, యూట్యూబ్ కానీ, మరోదానికి కానీ గురి కాకండి. అవును, సినిమాలు చూస్తారా? సినిమాలు చూస్తారా? ఏ సినిమాలు చూసారు ఈ మధ్యన మీరు? నేను ఒక సినిమా డైలాగ్ చెప్తాను, అది ఉందో చెప్పండి. రే ఓ సినిమా డైలాగు. ఈ కాలు నాదే. ఏ సినిమా అది? గట్టిగా, ఇంకా గట్టిగా. అది పుష్పలో హీరో అయిన మహేష్ బాబు మాట అంటాడు. హీరో మహేష్ బాబు ఏమంటాడు? మహేష్ బాబు కాదా? అల్లు అర్జున. సార్ మీరు తప్పు చెప్పేశారు సార్, చాలా తప్పు చెప్పేశారు సార్ మీరు, అల్లు అర్జున్ సార్. అందులో పాట ఉంటుంది. రే ఓ అంటావా, వచ్చిన పాట మీకు? నాతో పాడండి. అవునా కదా? ఇప్పుడు ఆకలి బాయ. మరి ఇందాక ఆకలి వేసింది, ఇప్పుడు ఏమైపోయింది మరి? అరే, నేను సినిమా చూశాను రా మధ్యన. ఆ సినిమా ఏంటో గుర్తు రావట్లేదు నాకు. ఆ సినిమా గుర్తు చేసి చెప్పిన వాళ్ళు నేను ఒక బ్యాగ్ ఇస్తాను. ఎందుకు అలా లేపుతున్నారు వాళ్ళు? టీచర్ వాళ్ళు ఎందుకు లేపుతున్నారు అలాగా? నేను పంచదని చెప్పిన కదా, మళ్ళీ పంచడం ఇంకా. ఎందుకు తీసుకెళ్తారు వీళ్ళని? బిస్కెట్స్ ఇవ్వద్దు, వద్దు, ఆపాలి. వాళ్ళ లోపలికి సార్, టీచర్లు సార్, లెక్చరర్లు కానీ టీచర్లు కానీ, ఐ రిక్వెస్ట్ సార్, ప్లీజ్ బీ సీటెడ్. సినిమా పేరు మీరు చెప్పండి. హీరోయిన్ ఏమో బస్సులో వెళ్తుందిరా. హీరోయిన్ బస్సులో వెళ్తుంది, హీరో గుర్రం వెళ్తున్నాడు రా. ఏ సినిమా? ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. సో హీరోయిన్ ఏమో బస్సులో వెళ్తుంటే, హీరో ఏమో గుర్రం మీద వెళ్తుంటే, ఆ సినిమా పేరేంటి?
మగధీర. అందులో హీరో అల్లు అర్జున్ ఒక మాట అంటాడు. ఎవరు? రామ్ చరణ్. ఆ హీరోయిన్ త్రిష. ఆ హీరోయిన్ ఎవరమ్మా? కాజల్. ఇప్పుడు చూడండి, ఆ హీరోయిన్ యొక్క అంటే కాజల్ యొక్క నాకు గుర్తున్నంత వరకు హీరోయిన్ ఏమో బస్సులో వెళ్తుంటే, హీరో గుర్రం వెళ్తుంటే ఆ కాజల్ యొక్క బ్లాక్ చున్నీ ఇతని మీద పడుతుంది. ఏంటండి? ఎస్, తమ్ముళ్ళు చెల్లాయిలు, సిట్ ప్రాపర్లీ. ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్, డోంట్ మర్మర్, గుసగుసలాడద్దు, ప్లీజ్ బీ సైలెంట్. ఒక్కసారి నాకే చూడండి తమ్ముడు చెల్లాయిలు, ఇది చెప్పేందుకు అంత దూరం వచ్చాను నేను. మీకు మెమొరీ లేదని ఎవరంటే నమ్మకండి. మీకు మెమొరీ ఉంది, మీకు నాలెడ్జ్ ఉంది, మీకు కెపాసిటీ ఉంది, మీ బ్రెయిన్ కెపాసిటీ ఉంది. ఎక్కడో మీరు పుట్టడానికి 10 ఏళ్ల ముందు వచ్చిన సినిమాలో హీరోయిన్ హీరో అని చెప్తేనే మీరు సినిమా పేరు చెప్పగలిగారు కదా. ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్లో ఏముందో చెప్పగలరా? చెప్పగలరా? టెక్స్ట్ బుక్లో ఏమని చెప్పగలవా? ఏమడినా చెప్పగలవా? మీ టెక్స్ట్ బుక్లో ఇంగ్లీష్ పాఠాల్లో సెకండ్ లెసన్లో థర్డ్ పేరా ఏంటి? ఎవరు చెప్తారు? ఇంగ్లీష్ లెసన్లో సెకండ్ లెసన్లో థర్డ్ పేరా ఏంటి? ఎవరు చెప్తారు? కంగారు పడకండి ఇంగ్లీష్ టీచర్లు. ఇంగ్లీష్ టీచర్ నాకేసి ఎలా చూస్తారంటే, respected district education officer Venkateshwara sir garu to kindly seated and take the solution. Sir, we are very sorry, Ravindra sir garu. Pause in between. అందులో సారీ చెప్పడానికే లేదండి, ఎందుకంటే ఇది మనందరి పండగ. ఇది మనందరి పండగ. మరి ఇప్పుడు చెప్పండి రా, మీ సోషల్ లెసన్లో థర్డ్ లెసన్లో సెకండ్ పేరు ఎవరు చెప్పగలరు? చెప్పలేరు. ఎందుకో చెప్తాను చూడండి. మీరు మీ టీచర్లు పాఠం చెప్తున్నప్పుడు ఇలా చూడండి, నాకేసి మాస్టర్ ఎలా తిరుగుతారు, టీచర్ ఎలా తిరుగుతారు, దిక్కు దిక్కు రాస్తూ ఉంటారు. అప్పుడు మీరు అక్కడ ఉంటారు. టీచర్ ఎలా తిరుగుతారు, అప్పుడు ఇక్కడ ఉంటారు మీరు. అందరూ నాకేసి చూడండి. టీచర్లు ఇటు తిరుగుతున్నప్పుడేమో మీరు ఎస్ సార్, అండర్స్టాండ్, ఎస్ సార్, అర్థమైందా, ఎస్ సార్. అబ్బబ్బో ఎంత నటనో యాక్చువల్గా. అదే చూడండి, అందరూ నాకేసి టీచర్ ఇటువైపు తిరిగినప్పుడు మీరు అక్కడ జిక్కు జిక్కు గున్న గున్న మామిడి అని సాంగ్లు వేసుకుంటారు. యాక్చువల్గా ఒకటి ఇలా కొడతారు, ఇన్ని ఇలా కొడతారు, జిక్కు జిక్కు అంటుంటారు, ఆడికే చూస్తుంటారు, వీడికే చేస్తూ ఉంటారు. మళ్ళీ తీరా చూస్తే టీచర్ ఇలా తిరిగేసరికి అవును సార్, అవును సార్. అదే మీరు సినిమా హాల్లో అలా లేరు. సినిమా హాల్లో మీరు వేరే రూపంలో ఉన్నారు. సినిమా హాల్లో మీరున్న రూపం వేరు, సినిమా హాల్లో మీరున్న విధానం వేరు, సినిమా హాల్లో మీరు కూర్చున్న తీరు వేరు. ఎలా కూర్చొని చెప్పమంటారు? సినిమా హాల్లో నేను కూర్చుంటే వెనకాల కనిపించదు కాబట్టి నేను నించుని చూపిస్తాను. ఎలా చూడండి, తప్పుకోనా అన్న, తప్పుకోనా అన్న, తప్పుకోనా, కొట్టు కొట్టు. ఒక పని చేస్తున్నప్పుడు లీనమైతే గుర్తుంటుంది. నేను కూడా చెప్తాను యాక్చువల్గా, ముఖ్యంగా ఇక్కడ ఉన్న టీచర్లకు చెప్తాను. నేను ఇక్కడ నిలబడి పాఠం చెప్పొచ్చాను, ఇక్కడ నిలబడే మాట్లాడచ్చు. మై డియర్ స్టూడెంట్స్, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో ఫార్చునేట్ టుడే గురు పౌర్ణిమ. మరి ఆ విధంగా ఇలా నిలబడి మాట్లాడచ్చు. నేను అటు ఇటు తిరిగి మాట్లాడుతున్నాను, హావభావాలు పలికిస్తున్నాను, బాడీ లాంగ్వేజ్ ఇస్తున్నాను, మీ మధ్యలోకి వస్తున్నాను, మీ ఆకలి తెలుసుకుంటున్నాను, మీ యొక్క అల్లరి తెలుసుకుంటున్నాను, మీ బాధలు తెలుసుకుంటున్నాను. ఇక్కడ దాకా వచ్చి మాట్లాడుతున్నాను, అటు ఇటు తిరిగి మాట్లాడుతున్నాను. ఎందుకంటే టీచర్ అనేవాడిలాగే ఉండాలి. మీలో ఇంప్రెషన్ క్రియేట్ చేయగలగాలి, మీ జీవితాన్ని మార్చగలగాలి. అందుకని క్లాసులో కూర్చున్నప్పుడు కాన్సన్ట్రేషన్తో కూర్చునే ప్రయత్నం చేయండి.
క్లాసులో కూర్చున్నప్పుడు పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ ఉండే ప్రయత్నం చేయండి. అరే ఇప్పుడు ఎన్ని లెటర్స్ అయినాయిరా? ఇప్పుడు ఎన్ని లెటర్స్ అయినాయి? 1 గోల్, 2 కాన్ఫిడెన్స్, 3 ఇప్పుడు నేను చెప్పింది అందులో చూడండి. ఎఫ్ ఫర్ ఫోకస్. చదువుతున్నప్పుడు చదువు తప్ప ఇంకేం ఉండకూడదు నీకు. నువ్వు చదువుతున్నప్పుడు సోషల్ మీడియా ఉండకూడదు. నువ్వు చదువుతున్నప్పుడు ఇంకేమీ ఉండకూడదు. నువ్వు చదువుతున్నప్పుడు ఓన్లీ చదువు మాత్రమే ఉండాలి, మరో వీల్లేదు. ఓకేనా? ఎస్ ఆర్ నో? ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఇంకా లాస్ట్ 5 minutes. ఓకేనా? ఓకే అని వాళ్ళు చేయొద్దండి, వద్దు అని వాళ్ళు చేయొద్దండి. సో లాస్ట్ 5 minutes. మరి ఎలా? మరి ఏ, బి, డి, ఈ, ఎఫ్, జి అయిని, హెచ్ మిగిలింది. వీటి కొంచెం త్వరగా కంప్లీట్ చేస్తాను. ఓకేనా? అందరూ ఓకేనా? ఏ ఫర్ యాటిట్యూడ్. ఏంటి చెప్పండి? ఏ ఫర్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే నువ్వు చూసే విధానం, నువ్వు ఒక జీవితాన్ని ఎలా చూస్తున్నావు అన్నది. అందరూ సార్ నాకే చూడండి. నీకు కనుక మ్యాథమెటిక్స్లో తక్కువ మార్కులు వస్తే నువ్వు భయపడుతున్నావంటే నెగిటివ్ యాటిట్యూడ్ అని లెక్క. అదే మ్యాథమెటిక్స్లో మంచి మార్కులు తెచ్చుకోవడం ఎలాగాని టీచర్తో డిస్కస్ చేస్తే అది పాజిటివ్ అవుట్లుక్ లెక్క. అది మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, మరొకటైనా, ఏ సబ్జెక్టులో అయినా సరే ఆ సబ్జెక్ట్ని ఎలా నువ్వు అర్థం చేసుకున్నావు అన్నది పాయింట్. టీచర్లతో డిస్కస్ చేయండి. 2 బి, బి ఫర్ బిహేవియర్. అరే అందరూ నాకే చూడండి రా. లాస్ట్ 5 minutes. పిల్లలు నిజంగానే పాపం. లాస్ట్ 5 minutes. ప్లీజ్ సైలెన్స్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ బీ సైలెన్స్. I request all the students be silent. Only 5 minutes. B for behavior. ఎలా నడవాలో తెలుసుకోండి, ఎలా నిలబడాలో తెలుసుకోండి, ఎప్పుడు చేతులు కట్టుకోవాలో తెలుసుకోండి, టీచర్లతో ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకోండి, ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకోండి, అబ్బాయిలతో ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకోండి, పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకోండి, ఆఫీసర్ల దగ్గర ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకోండి, ఆగస్టు 15 నాడు ఎలా ఉండాలో తెలుసుకోండి, జనవరి 26 నాడు ఎలా ఉండాలో తెలుసుకోండి. ఈ ప్రపంచంలో నువ్వు కనుక సరైన బిహేవియర్ ఏర్పరచుకుంటే నీ జీవితం బాగుపడుతుంది. బి ఫర్ బిహేవియర్, డి ఫర్ డిసిప్లిన్. ఇందాక ప్రిన్సిపాల్ గారు మాట అన్నారు. నేను 6 వచ్చాను. నేను 6 నుంచి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను చెప్పాలి సమాజానికి 6లో మంచి పిల్లలు ఉన్నారు అని, 6లో గొప్ప పిల్లలు ఉన్నారు అని. అలా నీ డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ అంటే ఏం లేదు, రోజు రాత్రి పడుకునేటప్పుడు ఆ మర్నాడు ఏం చదవాలో రాసి పడుకోవడమే డిసిప్లిన్ అంటే. మళ్ళీ చెప్పండి, ఏం చేయాలి? ఏం చేయాలి? డిసిప్లిన్ అంటే రాత్రి, నేను చెప్పింది చెప్పండి, రాత్రి గట్టిగా పడుకునేటప్పుడు ఒక డైరీలో ఆ మర్నాడు ఏం చదవాలో రాసుకుని పడుకోవడమే డిసిప్లిన్ అంటే. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది చేస్తారు ఇది? ఎంతమంది చేస్తారు? ఎస్. ఏ ఫర్ యాటిట్యూడ్, బి ఫర్ బాడీ లాంగ్వేజ్ అండ్ బిహేవియర్, సి ఫర్ కాన్ఫిడెన్స్, డి ఫర్ డిసిప్లిన్, ఎఫ్ ఫర్ ఫోకస్, జి ఫర్ గోల్. ఇంకా 2 అక్షరాలు మిగిలాయి. 1 ఈ, 2 హెచ్. హెచ్ అంటే హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో ప్రతిదీ స్మార్ట్ వర్క్ అయిపోయింది. మనందరము సింపుల్గా చేస్తున్నాం, తప్పు. హార్డ్ వర్క్ మాత్రమే జీవితాన్ని కాపాడుతుంది, స్మార్ట్ వర్క్ కాదు. లిఫ్ట్లో వెళ్ళేవాడు లిఫ్ట్ ఆగిపోతే పడిపోతాడు, కానీ మెట్ల మించి వెళ్ళేవాడు ఆగే ప్రసక్తే లేదు.
అరే పిల్లలారా, కోతులు వస్తాయిరా, మనం కూడా కోతుల్లో ఉంటే ఎట్లా? అది కోతి కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, అవునా కదా? వీలైతే దాన్ని కూడా రమ్మని పాట వినమందాం, ఓకేనా తమ్ముడు? ఇంకా మిగిలింది ఒకే ఒకటి, అది ఏమిటి అంటే ఈ ఫర్ ఎనర్జీ అండ్ ఎంథూసియాజం. ఎనర్జీ అంటే మీరు అల్లరి చేయడానికి ఎనర్జీ ఉంటుంది, కానీ నేర్చుకోవడానికి కూడా ఎనర్జీ ఉండాలి. అందరూ ఒకసారి ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ పిల్లలు మీరు లేచి నిలబడండి. ఇంటర్మీడియట్ పిల్లలందరూ లేచి నిలబడండి. ఆల్ ఇంటర్మీడియట్ పిల్లలు లేచి నిలబడండి. 10th క్లాస్ పిల్లలు లేచి నిలబడండి. 10th క్లాస్ యా. ఇప్పుడు 5వ తరగతి పిల్లలు లేవకండి, కూర్చోండి. అందరూ క్లోజ్ యువర్ ఐస్. లాస్ట్ 3 seconds క్లోజ్ యువర్ ఐస్. నేను మీ దగ్గరికి వస్తున్నాను, ఐస్ క్లోజ్ చేయాలి ప్లీజ్. నిలబడిన మీరు కూడా, మిమ్మల్ని ఎందుకు నిలబెట్టాను తర్వాత చెప్తాను నేను. క్లోజ్ యువర్ ఐస్ ప్లీజ్, క్లోజ్ యువర్ ఐస్ ప్లీజ్, క్లోజ్ యువర్ ఐస్. సిట్ ప్రాపర్లీ అంటే నడుము నిదానంగా పెట్టి కూర్చోండి. సిట్ ప్రాపర్లీ. నేను మీ దగ్గరికి వస్తున్నాను. నేను సిట్ ప్రాపర్లీ. 3 నేను అంకె లెక్క పెడతాను. 3 మీకు ఇష్టమైన టీచర్ని తలుచుకోండి. 3 అందరూ క్లోజ్ యువర్ ఐస్. మీకు ఇష్టమైన టీచర్ తలుచుకోండి. గుండెల మీద చెయ్యి వేసి టీచర్కి ఒక వాగ్దానం చేయండి. గురు పౌర్ణమి నాడు, ఓ మై టీచర్, ఐఎమ్ గివింగ్ ఎ వర్డ్. ఈ రోజు నుంచి నేను బాగా చదువుతాను, మంచి మార్కులు తెచ్చుకుంటాను. చదువు తప్ప ఈ జన్మకి మరొకట్లేదు. చదువు మాత్రమే జీవితాన్ని కాపాడుతుంది. 2 ఇప్పుడు మీ అమ్మని మీ నాన్నని తలుచుకోండి. సైలెంట్ ప్లీజ్. ఇంట్లో మీరు ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూస్తున్న అమ్మా నాన్న, మీరు పెద్దవాళ్ళైతే ఆనందించే అమ్మా నాన్న. నాకు తెలిసి మీ తల్లిదండ్రులు ఎవరు చదువుకోలేదు. కొంతమంది తల్లిదండ్రులు అయితే పాపం వాళ్ళు ఇంకా అనారోగ్యంతో ఉండి ఉండవచ్చు, మట్టి మనుషులుగా మిగిలిపోయారు. వాళ్ళకి ఇలాంటివి 20 ఏళ్ల కిందట 30 ఏళ్ల కిందట లేవు. ఊర్లలో పని చేసుకుంటూ, కూలీ చేసుకుంటూ, ఆటోలు నడుపుకుంటూ, మరొకటి చేసుకుంటూ బతుకుతున్న అమ్మా నాన్న, ఎన్నాళ్ళు మధ్య తరగతిలో ఉండిపోతాం, ఎన్నాళ్ళు పేదరికంలో ఉండిపోతాం. కళ్ళు మూసుకోండి. ఎన్నాళ్ళు పేదరికంలో ఉండిపోతాం. గవర్నమెంట్ ఇన్ని ఇస్తోంది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ అసలు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న తర్వాత జాతీయ రత్నాలు రావాలి. ఇక్కడ నుంచి మామూలు పిందెలు రాకూడదు. ఇక్కడ నుంచి దేశానికి ఉపయోగపడే వాళ్ళు రావాలి. అటు ఒలింపిక్స్ అంటావా, ఇటు మ్యాథమెటిక్స్ అంటావా, ఇటు IAS అంటావా, అటు బిజినెస్ అంటావా, ఇటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటావా, అటు అమెరికా అంటావా, ఇటు రాజకీయాలు అంటావా, మరొకటి అంటావా. తమ్ముళ్ళు చెల్లెలు, అమ్మకి నాన్నకి వాగ్దానం చేయండి. అమ్మా, ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్ టు యూ. నేను గిఫ్ట్ ఇస్తున్నానమ్మా. చదువు మాత్రమే గిఫ్ట్ అని గుర్తుంచుకోండి. 1 నేను 3 అన్నప్పుడు టీచర్లు చెప్పాను. నేను 1 2 అన్నప్పుడే మా అమ్మా నాన్న చెప్పాను. 1 తెలంగాణ తల్లిని గుర్తుంచుకోండి. తెలంగాణ మాగాన్ని గుర్తుంచుకోండి. నువ్వు చదువుతున్న స్కూల్ని గుర్తుంచుకో. నువ్వు ఉంటున్న ఈ ఊరిని గుర్తుంచుకో. నీ ఊరికి ఏం చేస్తావు, నీ బడికి ఏం చేస్తావు. రేపన్న రోజున ఈ స్కూల్లో నీ ఫోటో ఉండాలి. నిన్ను మోడల్గా చెప్పాలి. తెలంగాణ మోడల్ స్కూల్లో నువ్వు ఒక మోడల్ అవ్వాలి.
చెల్లాయిలు తమ్ముళ్ళు, బంగారు తల్లులు, బంగారు తండ్రులు, అంత దూరం నుంచి మేము ఎందుకు వచ్చామంటే, నేను మాత్రమే కాదు, ఇంతమంది అనేకమైన వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళు వచ్చారు, పెద్దవాళ్ళందరూ వచ్చారు, ఆఫీసర్లు వచ్చారు, రాజకీయ నాయకులు వచ్చారు, సాక్షాత్తు ఎమ్మెల్యే గారు వచ్చారు, వారి అబ్బాయి వచ్చారు. ఎవరి కోసం? మల్లె తీగకు పందిరి ఓలే, మసక సీకటిలో ఎన్నెలవోలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోడ పుట్టిన రుణం తీర్చుకుంటారా తమ్ముడా. మనందరము తెలంగాణ తల్లి పిల్లలం, మనందరం భరతమాత పిల్లలం. మీరు మేము ఏకమే, మీరు మేము ఒకటే, మీరు వేరు మేము వేరు కాదు. మాకు ఏదైతే శక్తి దేవుడిచ్చాడో, ఆరోగ్యం ఇచ్చాడో, మాకు మాట ఇచ్చాడో, అది మీకు ఇవ్వడం కోసమే పుట్టాం మేము. అందుకోసం అవసరమైతే చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. నాకు తెలిసి ఈ దేశంలో ముగ్గురిని మనం గుర్తుంచుకోవాలి. ఒకరు స్వామి వివేకానంద, ఇంకొకరు అబ్దుల్ కలాం, ఇంకొకరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశపు యువతకి ఆత్మవిశ్వాసం అంటే ఏంటో నేర్పిన మహనీయుడు, ఆసేతు హిమాచలము నడిచి వెళ్ళిన మహనీయుడు. బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలిస్తున్నప్పుడు భారతదేశంలో ఉన్న యువత నిరాశలో ఉండిపోతే, నిరాశలో ఉన్న వారికి నైపుణ్యాలు అందించిన మహనీయుడు ఎవరు ఉన్నారంటే స్వామి వివేకానంద. ఈ దేశంలో రాజకీయాల్లో, సామాజిక రంగాల్లో ఇంత గొప్ప వాల్యూస్ ఇవ్వవచ్చాన్ని నేర్పిన మహనీయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.